హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. లాస్ట్ సండే మీరు మన ఛానల్లో కనుక చూసినట్టయితే చికెన్ లాలీపాప్స్ అని చెప్పేసి ఒక రెసిపీ అయితే చేసినాం అనమాట. ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అందుకే ఈ సండే కూడా మరొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాం. అదేంటో కాదు, కాయల ఫ్రై. ఏం కాయాలన్నా? ఉల్వకాయలు కోడి ఉంటుంది, కోడి దగ్గర 1 kg అయితే తీసుకొచ్చినాం. ఆల్రెడీ షాప్ అయినా చెప్పినట్టయితే 1 kg అయితే తీసి సైడ్ పెట్టిండు. అలాగే వాటిని మంచిగా కడిగిచ్చిండు. కాకపోతే ఇప్పుడు మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే వాటిని మంచిగా నీట్గా కడుక్కొని మనకు కావాల్సిన షేప్లో కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా మీకు ఇప్పుడు ముందు చూడడానికి అయితే కనిపిస్తుంది. సో దానికంటే ముందు అయితే మీరు ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఫటాఫట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్ ఇంత ముందుకి అయితే చెప్పినాం కదా, మనం ఉల్వకాయలు తెచ్చుకున్నాం కదా. సో చికెన్ సెంటర్ ఆయన వచ్చేసి ప్రాపర్గా అయితే కలగాడు. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎల్ఐసి కనబడుతుంది. దీన్ని మనం ప్రాపర్గా కడుక్కొని మనకు కావాల్సిన సైజులో వీటిని కట్ చేసుకోవాలి. వీటిని అయితే ఇప్పుడు క్లీన్ చేసుకుందాం. చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ అవుట్డోర్ లొకేషన్కి అయితే వచ్చినాం. ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రజెంట్ మేము ఉన్న లొకేషన్లో బ్యాక్గ్రౌండ్లో మీకు దూరం ఒక కొండ కనిపిస్తుంది కావచ్చు. దాని వల్లనే ఈ లొకేషన్లో డిఫరెంట్ వైబ్ అవుతుంది అనమాట. అంతేకాకుండా మనోళ్ళు ఆడుతారు కదా వెనక అక్కడైతే ప్లేన్గా ఉంది. అసలు మేము మర్చిపోయినాం కానీ ఒక బ్యాట్ బాల్ తెచ్చుకుంటే క్రికెట్ ఆడుకోవడానికి సూపర్ లొకేషన్. కాకపోతే మనం వచ్చింది వీడియో పర్పస్లో కాబట్టి వీడియో కంప్లీట్ కావాలి. అలాగే మనం ఈరోజు చేయబోయే రెసిపీ కూడా ఎక్కువ టైం తీసుకునేది కాదు, తొందరనే అయిపోతుంది కాబట్టి అంతగానో టైం వేస్ట్ కాదు కావచ్చు. నెక్స్ట్ టైం ఏదైనా రెసిపీ ఎక్కువ టైం తీసుకునేదా, లేకపోతే ఇటు సైడ్ ఏదైనా వీడియో కోసం వచ్చినప్పుడు టైం తీసుకొని ఇక్కడైతే ప్లే చేయడానికి ట్రై చేద్దాం. భలే ఉంది వాళ్ళు ఆడే దగ్గర గ్రౌండ్, లెవెల్ ఉంది. నార్మల్ గోల్ఫ్ గ్రౌండ్ ఉంటుంది కదా, మెయింటెనెన్స్ చేస్తారు, సేమ్ ఆ విధంగా ఉంది. ఎటువంటి మెయింటెనెన్స్ లేకపోతే ఇట్లా ఉంది. ఈ మధ్యలో చిన్న వాల్ పడుతున్నాయి కదా, దానివల్ల గడ్డి వచ్చి పచ్చగా మలిసిందనమాట. సూపర్ కనబడుతుంది అసలు. అంతేనా, స్టార్ట్ చేద్దామా? సో మొత్తానికి లొకేషన్కి వచ్చేసిన తర్వాత కట్టెలు తెచ్చుకున్నాం. వాడు అక్కడ సెట్ చేసిన కుప్ప మంట పెట్టినామంటే పని అయిపోతుంది. ఇక అక్కడిక్కడ తిరిగి ఇక్కడ బాల్ తెచ్చుకోవాలని చాలా బాధపడుతున్నాం కదా. అందుకోసం ఒక చిన్న బాల్ అయితే తీసుకొని వచ్చిన. అన్న ఊరుకు, దొంగ దెబ్బలు ఆడు. ఊరుకు. ఇప్పుడు దీన్ని ఏమంటారు? జాలింగ్ త్రో, షార్ట్ పుట్. ఓకే, షార్ట్ పుట్. గుండు వేసావు, తిరిగా రౌండ్ వేయాలిగా. 85 meters అయితే కవర్ చేసింది. జర్రుంటుంది అర్థం. ఇక్కడ గడ్డకు ఫస్ట్ పొయ్యి పెడుతున్నాం. ఇటు వచ్చి ఈ లొకేషన్ లా ఇక ఇటువంటి ఎన్ని పొయ్యిలు పడతాయి వానకాలం వెళ్ళే వరకు చూడాలి. ఇక వందూరికి ఎప్పుడు పెడతామేమో. అసలే కొన్ని వీడియోలు అనుకున్నాం ఇట్లా వాడి. లొకేషన్ ఏదైనా మస్తు ఉంది అసలు. మా ఊరు దగ్గర గింత మంచి లొకేషన్ ఉందని అసలు అనుకోలే. పిల్లలు ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే, ఆల్రెడీ మీకు తెలుసు కదా మనం కాయలు అయితే ఫ్రై చేస్తున్నాం కదా. ఏం కాయలు? ఉల్వకాయలు అయితే ఫ్రై అవుతున్నాయి. ఇంకోటి ఏదో అంటారు, కందనకాయలేమో అంటే కదా. కందనకాయల మన సైడ్ అన్నారు, కోనసీమ సైడ్ ఆంధ్ర సైడ్ అంటారు. మన స్టైల్లో అంతే. ఉల్వకాయలు అంటే నాకు అది ఉల్వలు అన్నట్టు అనిపిస్తుంది. అదే నల్లు ఉల్వలు, తెల్లు ఉల్వలు గట్టుంది. తిత్తి వెళ్తాయి అల్లకెళ్ళి తీసిరా మంచిగా. తీసినాం, కడిగేసిరా ఇట్లా మంచిగా. ఇట్లా ఉల్లిగడ్డలు పెద్దగా ఉంటుంది గట్లా కడిగేసినాం. శనగపిండి తెస్తాయి మస్తు ఉంటది. అట్నే కందనకాయల బజ్జీలు మస్తు ఉంటది. కర్రీగా ఫ్రై చేసుకుందాం. రైస్ లో ఏది మొత్తం స్టార్టర్
స్టార్టర్స్ లెక్క. నువ్వు తినవుగా ఆయన ట్రై కొంచెం కూడా టేస్ట్ ఒకటే అబ్బా ఒకటే అంటే ఒక కందకాయ తినాలి మొత్తం అంటే ఒక దాంట్లో అనిపిస్తాయిరా 4 తినాలి. అదే అది కోసినప్పుడు ఇంత ఉంది అది ఫ్రై అయ్యేసరికి గింత అవుతుంది నా ఏలంత కోసినప్పుడు ఇంత ఉంది ఆఫ్టర్ ఫ్రై తర్వాత గింత అవుతుంది ఇంత కూడా అవుతుండొచ్చు దగ్గర గుంజుకుంటది గుంజుకుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఉల్లిగడ్డలు మిర్చి ఇప్పుడు అవసరమే లేదు ఇవి. కడిగేద్దాం. టమాటాలు ఏం చేసుకుంటారా కర్రీ కూడా సరే మనం వెల్లిపాయలు తీసుకుందాం మరి. ఎల్లిపాయలు షాను అన్నట్టు తెచ్చిన మంచి ఇట్లా గార్లిక్ వెళ్ళి. సో జింగడ వచ్చేసి ప్రజెంట్ ఉల్లిగడ్డల ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు. ఎల్లిగడ్డలు తీస్తున్నాం గాయ మొత్తం ఎల్లిగడ్డలు కనబడాలి. సో మొత్తానికి అయితే కావాల్సిన ఐటమ్స్ అన్ని కటింగ్ ఇలా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే పొయ్యి కూడా పెట్టేసినాం, ఫుల్ గరం అయిపోయింది. మనకు కావాల్సిన ఆయిల్ వేసుకొని మిగతా వాడిని అన్నిటిని వేసుకుంటే ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక కొంచెం లైట్గా ఇలా గ్రేవీ టైప్ అంటే గ్రేవీ ఉండదు, ఇట్లా ముట్టుకుంటే అంటే టైప్ ఉండాలి. ఎందుకంటే మనం నెక్స్ట్ ఒక ఐటమ్ తెచ్చుకున్నా దానికి యూజ్ అవుతుంది. మనకు కావాల్సిన మసాలా ఐటమ్ ఆల్రెడీ అప్పుడే కంప్లీట్ అయిపోయింది. మాడిపోతుందని చెప్పేసి వాటర్ వేసిన శేఖర్ గారు షార్ట్స్ కోసం అటు ఇటు వేయండు. వాడు వచ్చే వరకల్లా మళ్ళీ వాటర్ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఫ్రై అయ్యేదాకా ఆయన. సో ఇప్పుడు పర్ఫెక్ట్ అయింది. ఇప్పుడు ఇలా పీసెస్ అయితే వేసేద్దాం. ఇక ఏదేమైనా మళ్ళీ తెల్లగా భలే కడిగిర్రు. ఇప్పుడు వచ్చేసి మన కర్రీ అయితే కుక్ అవుతుంది. ఫుల్ మంట పెట్టినాం, ఆ ఉడకని కొద్దిగా టైం పట్టేట్టుంది. చీకటిగా ఉంది. గ్రౌండ్ చూసిన తర్వాత ఏదో ఆడాలి అనిపిస్తుంది అప్పటి నుంచి. సో చిన్న కబడ్డీ గేమ్ అయితే ఆడబోతున్నాం. అయితే ఏమనుకుంటున్నాం అంటే ఈ చోటే పార్టీని ఒక సైడ్ ఉంచేసి పెద్దలం ఒక సైడ్ ఉందాం అనుకుంటున్నాం. కాకపోతే వాళ్ళు భయపడుతుర్రు. ఏదైనా దైవ నిర్ణయం ఉండాలి కాబట్టి వేసేద్దాం. ఇక రెడీ చెప్పిన డెస్టినీ విధి చూసిందిరా మిమ్మల్ని అడి కొర్రి. చెప్పులు లైన్ పెట్టరా, చెప్పులు లైన్ పెట్టరా. నువ్వు గోల్ సైజ్ పోయినా సరే మనకు పాయింట్ తీసుకురా. పాయింట్ ఆడి ఇప్పిరా. అరే ఇద్దరు వేసుకోరా. అరే జింగా పొట్టు అప్పుడు చెట్టు మీద దయ్యం నాకేం భయ్యం, చెట్టు మీద దయ్యం నాకేం భయ్యం, చెట్టు మీద దయ్యం, చెట్టు మీద దయ్యం నాకేం భయ్యం, చెట్టు రారా కొండి కొండి మామిడి పోతును వీళ్ళు రారా కొండి అద్దా నీళ్ళు ఆవటాలు ఎత్తుతారు. కమాన్ మన పాయింట్ వస్తే దొరకబడదు కదా విన్ను. మన పారం కోడి పోయినట్టు పోతున్నాం. ఎందుకు అట్లేదు మళ్ళీ మా లావటాలు అటు తేరి పాయింట్ మాకు అట్లే ఉండదు. ఓర్తలేదు కానీ మేమే గెలిచి విన్ కావాలన్నా విన్నే మేము పాయింట్ ఇచ్చేస్తున్నాం గైస్.
ఉబ్బిందో నేను ఏడున్నా నేను ఎవరిని చిన్నప్పుడు ఏదుండే బాగా ఇంట్లో గోడ గిట్లా గోడ కుర్చీ కాదు తలకాయ కింది పెట్టి కాళ్ళు మీదకేసాడు గోడ ఎవరికి సేపు ఉంటారు చూద్దాం ఇంకా కతికినే అబ్బా ఇక్కడే మొక్కలు ఎక్కినాయి మొత్తం మొక్కల మీద గుంజుతాయి ఇట్లా మెల్లమెల్ల ముంగడి వారే నాటుకోండి అది వాళ్ళు లేచిండు నేను ఉంది కానీ వాళ్ళు లేచిండు సో ఇప్పుడు మనం చేస్తుంది కుకింగ్ వీడియో కాబట్టి లాస్ట్ సండే రోజు మనం చేసిన చికెన్ లాలీపాప్స్ అని చెప్పేసి ఒక వీడియో చేసినాం కదా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ వీడియో అది నేను చెప్పిన ఆ వీడియోలో కూడా ఒక 2-3 గంటలలో అయిపోయే వీడియో 5-6 గంటల వరకు అయితే టైం పట్టిందనమాట ఎందుకంటే రీజన్ ఫన్ను ఆ ఫన్ బిహైండ్ ఫన్ మస్తు వచ్చింది చాలా వరకు ట్రిమ్ అయిపోయింది నేను ఒక వీడియోలో కూడా నేను మీకు చెప్పిన సో అదే ఈ వీడియో అన్నమాట సో ఈ వీడియో కింద వచ్చిన కామెంట్ అయితే ఇప్పుడు నేను రీడ్ చేస్తున్నా ఫస్ట్ కామెంట్ వచ్చేసి సన్నీ జానకి అయితే కామెంట్ చేశారు అన్న కూర హోమ్ టూర్ కావాలి కుకింగ్ వీడియో కింద హోమ్ టూర్ కావాలని చెప్పేసి కామెంట్ చేశారు సో నో ప్రాబ్లం ఇప్పుడు ప్రజెంట్ మన సబ్స్క్రైబర్లు వచ్చేసి 62K ఆల్మోస్ట్ అయిపోయినట్టే సో 70Kకి ప్లాన్ చేద్దాం కూరలో ఏంటంటే ఇల్లు రెనోవేషన్ అవుతుందట ఇంటికి రేకులు వేస్తున్నాం దాని తర్వాత ప్లాన్ చేద్దామన్నాడు సో ఆ పర్పస్లో అయిపోయినాం లేకపోతే మన తేజగాల హోమ్ టూర్ కాకుండా కూరగానే వస్తుండే అయినా సరే 70K అయిన తర్వాత నేను పోల్ పెడతా అప్పుడు మీరు ఎవరిది కావాలంటే వాళ్ళు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి యూనిక్ సర్కార్ అయితే కామెంట్ చేసిండు ఫుల్ ఎంటర్టైన్మెంట్ వీడియో అన్న కంటిన్యూ చేయండి ఆఫ్ కెమెరా వాడు కామెడీ అని చెప్పేసి ఏదో కామెంట్ చేసిండు ఓకే అంటే ఫుల్ కామెడీ ఉందని చెప్పేసి కామెంట్ చేసిండు కావచ్చు నేను కూడా వీడియో ఎడిట్ అయిన తర్వాత చూసి మాత్రం ఘోరంగా నవ్వుకున్నా ఎస్పెషల్గా మా అజ్జిగడ వాడిన ఒక పాట ఉంటుంది ఆ పాట అరే అజ్జిగడ వాడిన పాట ఏమో ఉండేరా అది బలరామ నరసయ్యో ఆ పాట అయితే అబ్బా చచ్చిపోయినా మీకు వీడియోలో ఒకటేసారి పెట్టినాం కానీ మేము దగ్గర ఒక 5-6 సార్లు దాన్ని రివర్స్ చేసినాం కావచ్చు పాడుకుంటా కొట్టి ఆ గిన్నెలకు లొట్టలు పడగొట్టారు మన వాళ్ళు అయితే అంతా ఎంజాయ్ చేశారు ఆ రోజు నెక్స్ట్ వచ్చేసి గోవిందమ్మ అయితే కామెంట్ చేశారు ఈ మధ్య వీడియోస్ చాలా బాగున్నాయి అన్న అని చెప్పేసి కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి వీడియో బాగా తీద్దామని అనుకుంటాం ఈ వీడియో ఇట్లా ఖరాబ్ చేద్దాం ఈ వీడియో మంచిగా తీద్దామని చెప్పేసి ఏముండదు ఏ వీడియోలో అయినా సరే మనం మాక్సిమం ఎఫర్ట్ పెడతాం ప్రతి వీడియోలో ఫన్ చేయడానికి ట్రై చేస్తాం ప్రతి వీడియోలో హార్డ్ వర్క్ ఉంటుంది అయినా సరే కొన్ని నడుస్తాయి కొన్ని నడవాయి సో ఈ వీడియో మీకు నచ్చింది కాబట్టి మేము అప్పటికే హ్యాపీ సో నెక్స్ట్ వచ్చేసి బాతిని మల్లేష్ అయితే కామెంట్ చేసిండు వీడియో సూపర్ ఎంజాయ్ చేసుకుంటా చూసినాం ఈ వీడియో అయిపోతే ఇంత తొందరగా అయిపోయింది అనిపించిందని కామెంట్ చేసిండు సో నేను కూడా ఉన్నప్పుడు దగ్గర ఒక 40 minutes అని వస్తుంది అనుకున్నా కాకపోతే కొద్దిగా డ్యూరేషన్ అయితే తగ్గిపోయింది మ్యాక్సిమం ఎగరేయాల్సి వచ్చిందనమాట ఎందుకంటే నేను చెప్తూనే ఉంటాను మన దాంట్లో చాలామంది చిన్నపిల్లలు చూస్తూ ఉంటారు ఫ్యామిలీతో కలిసి చూస్తూ ఉంటారు కాబట్టి ప్రతిదీ పెట్టలేము కొన్ని అటువంటివి ఉంటేనే అంటే కొన్ని అంతకు మించి తీస్తేనే మనకు ఫన్ వస్తుంది కాకపోతే ప్రతిదీ మనం వీడియోలో షో చేయలేమన్నమాట ఐ హోప్ మీకు అర్థమవుతుంది కావచ్చు మేము వీడియోలో పెట్టేంత వరకే పెట్టినాం అక్కడికి కూడా మీరు ఎంజాయ్ చేసిరంటే అంతకు మించిన ఫన్ ఇంకా ఘోరంగా ఉంటుండే ఇక చూద్దాం అది ఇక తర్వాత సో ఫైనల్ ఇవి గైస్ ఈ వీడియో కింద నేను చదివిన కామెంట్స్ ఆల్రెడీ అక్కడనే పెట్టేసిన అప్పుడు మంటను అయితే ఫుల్ పెట్టినాం మరి ఎందాక వచ్చిందో చూద్దాం ఒకవేళ మన పీసెస్ కనుక ఉడికినట్టయితే వాటికి మసాలాలు కారం ఉప్పు వేసుకున్నట్టయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే దానిలోకి మేము ప్యాలాలు థమ్స్అప్ కింద తెచ్చుకున్నాం వాటిని అయితే అందులో నంజుకొని తినాలి రే పారహా మంట పెట్ట దారి సో ఫైనల్గా మన ఉల్వకాయలు అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ దశకు అయితే వచ్చేసినాయి ఉడికినట్టే ఇప్పుడు ఏం చేద్దామంటే దీనిలో మసాలాలు ఉప్పు కారం అయితే వేసుకొని కొద్దిగా అటు ఇటు కొట్టేసి దించేద్దాం ఇక మీరు చూడొచ్చు పీసెస్ మనం వేసినప్పుడు ఎంత పెద్దగా ఉండే ఇవి లైట్ ఉడికిన తర్వాత మొత్తం దగ్గర గుంజుకున్నాయి ఇక కిలో కూర లెక్క లేదు 2 కిలోలు తీసుకుంటే మనకు కరెక్ట్ సెట్ అవుతుంది కావచ్చు సో ఇప్పుడు అయితే దీనిలో ఉప్పు కారం వేసుకుందాం ఇక ఆల్మోస్ట్ అయిపోయినట్టే నువ్వు ఒకసారి చూడు ఉప్పు కారం ఉందా చూడు ఇంకొకసారి కొద్దిగా రోస్ట్ అయినట్టు చేద్దాం విని ఉప్పు కారం మసాలాలు ఉడుకుడు ఉప్పు కారం మసాలా ఓకేనా సూపరా సూపర్ అంటారా వచ్చే 2-3 ముక్కలు వేస్ట్ అయిపోయినారా పడుతుందా వీడి దగ్గర 4వ 5వ తినబట్టి చేస్తనే ఉన్నాడు
సో మొత్తానికి అయితే మన కుకింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అక్కడ మొత్తం సెట్ చేసి పెట్టినాం అనమాట. ఇప్పుడు తింటాము. సో దానికంటే ముందు అయితే ఇక్కడ మంట పెట్టినాం అనమాట. ఈ మంటను అయితే చల్లారిపోద్దాం, ఒక పని అయిపోతుంది. ఇక బయట ఉన్న వాటి అన్నింటినీ క్లోజ్ చేసినాం అనుకోండి, ఇక కుక్కలతో కొద్దిగా బాధ ఉండదు, అటు సైడ్కి వెళ్ళిపోవచ్చు. బాబా ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న సమయం వచ్చేసి ఇప్పుడు అసలు ఆసన్నం అయిపోయింది. ఒక్కొక్క ముక్క ఫస్ట్ తినురి, ఆ తర్వాత చూద్దాం. కొత్తిమీర వచ్చేటట్టు తీసుకోరు, మస్తుంది. ఫస్ట్ తర్వాత కొత్తిమీర తింటుంది. మస్తుందా? ఓహో అబ్బా సూపర్, వేరే లెవెల్. సూపర్. ఎట్లా వీడియో వేసినాం కానీ నెక్స్ట్ టైం వీడియో కాకుండా ఒకసారి 2 కిలోలు తెచ్చుకుందాం, కొత్తగా వేసుకుందాం. బిహైండ్ వీడియో ఇది తక్కువ తెచ్చుకున్నప్పుడే టేస్ట్ బాగుంటుంది అన్న. కిలరా ఈ ఉలవకాయలకు వచ్చేసి ఇలా కొంచెం నంచుకోనికి ఒక పేలాల ప్యాకెట్, అట్లే చల్లగా ఏమన్నా తాగడం కోసం అయితే ఒక 2 లీటర్ థమ్స్ అప్ అయితే తెచ్చుకున్నాం. ఇప్పుడు వీటిని ఆస్వాదించుకుంటూ వాటిని బుక్కుకుంటూ తాగుదాం. జింగిడి కాదు, గీ ఉలవకాయలకు పేలాలు 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 అన్నారు. దీనికి అసలు రొట్టెలు ఉండాలి. కాదు, ఒక్కసారి పేడ వేసుకొని తిను. పేలాలు చూడన్నాను ఒకసారి దీన్ని చూడు. సరే సరే, నువ్వు చూడరా ఫస్ట్. ఇవరాగా చెప్పింది టేస్ట్ కానీ ఒకసారి పేలాలతో తింటుంది. ఇక మళ్ళీ బాగుంది ఎన్నిసార్లు చెప్తే బాగుండదు. మన దగ్గర పెద్ద బాగుంది, మంచిగా లేచి వస్తా అయిపోగా ఎగ్ రైస్ లెక్క. ఇంకా మంచిగా పట్టు, అలా ఓల ముక్కలే ఓలకి ఎక్కువ వస్తాయి. వానికి నాకు లొల్లే కొట్టుకునే మరి. గవర్నమెంట్ చక్క గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలా, మళ్ళీ పెద్ద కథ అవుతుంది. ఏదైనా కౌసుకడ బావలో అయితే టైం పడుతుంది మళ్ళీ. దిగలు పోతావు ఇక బాగేడ్రా కథం. దున్నా ఏమన్నా అయ్యో సంసప్. మొత్తానికి అయితే తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. అందరు అయిపోయింది కానీ మేము దొరకలేదు. వీనికి కొద్దిగా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం. చాలా వేసుకున్నావు మరి, అందుకే పడతలేదు. హెల్ప్ చేద్దాం రా పాపం. అరే దింపా హెల్ప్ చేయరా, ఇప్పుడు తీసుకోరా. ఒకటే తీసుకోరి, ఒకటే మరి. వీనికి అందరూ అందాక అందరు నాకు ఒకరికి ఇచ్చినామంటారా మళ్ళా ఏమన్నా అనుకోని. అబ్బో పడరా తినరా. మా బాయ్ గడికి వచ్చి నాకెందుకు ఇయ్యం? ఇంత హెల్త్ అవుతుంది. అబ్బో ఆ పీసులు పోతే అబ్బో ఏమైనా మస్తు అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు ఎప్పుడైనా ఒకసారి తిన్నప్పుడు ఎట్లుండే అంటే అది ఇక తినేటప్పుడు ఎందుకు కానీ కొద్దిగా అది సగ క్లీన్ చేయక కావచ్చు, ఒక రకమైన టేస్ట్ వచ్చినుండే. సో నాకు అదే టేస్ట్ ఇవాళ మైండ్లో ఉండే. కానీ వండిన తర్వాత మళ్ళీ టేస్ట్ వచ్చి మంచిది అంటే నేను మసాలా ఉప్పు కారం పడదాకా నేను టేస్ట్ చేయాలి. మసాలా ఉప్పు కారం పడ్డ తర్వాత ఒక పీస్ తిన్న తర్వాత మస్తు అనిపించింది. ఇక అక్కడికి ఓకే సెట్ అయింది రా, కూర నాశనం కాలేదు అనుకున్నా. సో మొత్తానికి అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. చాలాల ప్యాకెట్ అయితే మొత్తం ఉడిచింది, పెద్ద ప్యాకెట్ అది. ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత ఇక నో డిన్నర్, కొంచెం తినమా కడుపు నిండింది. దీన్ని ఉడతలేదు, అందరికంటే ఎక్కువ ప్యాలాలు తిన్నది ఈడే. జస్ట్ ఇప్పుడు చిన్నపిల్ల చిన్న కొంచెం పెద్దగా అవుతుంది. నిన్న ఒక వీడియోలో మనం పొడుగుడు వండుతుంటే ఒక పొడుగు కూడా వచ్చింది. పొడుగు కూడా ఇంతవరకు ఎప్పుడు ఫస్ట్ టైం చూసినాం, అది వెరైటీ ఉండే. సో ఫైనల్గా ఇది గైస్, మేము చేసిన ఉలవకాయల ఫ్రై, ఉలవకాయల కర్రీ, ఉలవకాయల తడక, ఉలవకాయల ఇగురు, ఏమేమంటారు దాన్ని. మేమైతే ఉలవకాయల ఫ్రై అనుకుంటున్నాం. యాక్చువల్గా కొద్ది సూప్ పెడదామంటే జింగిడి గాడు ఇక్కడ శేఖర్ గాడు ఉండి ఫ్రై కావాలన్నాడు, లేకపోతే కలుపుకోనికుండు. పాపం వాడు కలుపుకోనికి లేక ఉత్తపేలాలు తింటాడు, కలుపుకుంటుండే ఉత్తపేలాలు తింటాడు. కాకపోతే జరా ఏం అంటే మేము ఐటమ్స్ తీసుకొచ్చిన ఇంగ్రీడియంట్స్ కరెక్టే, కాకపోతే దానికి కాంబినేషన్ మిస్టేక్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్స్ కాకుండా చూసుకుంటాం. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.